రేయ్, ఎవరది? ఎవరు? రేయ్! 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 ఆగు! ఎంతమంది ఉన్నారా మీరు? అసలు ఎవర్రా మీరంతా? నేనే సంవత్సరం పడ్డ కష్టంరా, సంవత్సరం పడ్డ కష్టంరా. మొత్తం నాశనం చేసావు కదరా. ఎందుకు చేసావురా? నీకేం సంబంధం? రాత్రికి రాత్రి ఊరికి పెద్ద హీరో అయిపోతావు అనుకున్నావా? హీరో అయిపోతావు. గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి హస్తం త్వం మంగళం ప్రణమామ్యహం. సపా మగరి సదాప మగరి సపా మగరి సీదప మగరి సా. ఇప్పటికి చాలా లేట్ అయింది. చెప్పరా రే. ప్రతి సంవత్సరం ఇక్కడ వెలుగొచ్చేటప్పుడు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళే కాకుండా దేశం నలుమూలల నుంచి, ఫారెన్ నుంచి కూడా ఇక్కడ జనం వస్తుంటారు. అలా లాస్ట్ ఇయర్ 4 ఫారినర్స్ వచ్చి వెలుగొచ్చినప్పుడు కొన్ని ఫోటోలు తీసి హైదరాబాద్లోని ఆఫీస్కి మెయిల్ చేశారు. ఆ మెయిల్లో వాళ్ళు రాసిన విషయాన్ని చూసి నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వమన్నాను. The light which we experience from the temple has valuable source. What we hope it must be a diamond, which is almost equal to more than Kohinoor diamond. If you give us permission, then we will trace out that mystery. ఒప్పుకోరు సార్ మా వాళ్ళు. తిరగబడి కొళ్ళబొడి చేస్తారు. బిలీఫ్ వాళ్ళ నమ్మకం అలాంటిది. అదేదో తెలుసుకోవడం కంటే అది కొట్టేయడం బెటర్. లెట్స్ రాబ్ ఇట్. Oh my God! Oh my Really? God! But how? అదే నమ్మకం మీద కొట్టాలి. Is it possible? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ ఇండియా విత్ బిలీఫ్. నన్ను నమ్మండి. ఆ వెలుగేంటో కనుక్కోవాలంటే వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు ఆగాలి. వెలుగొచ్చేటప్పుడు జనం అక్కడే ఉంటే మనకు 1% కూడా అవకాశం ఉండదు. సో ప్లాన్లో స్టెప్ 1, గుడి మూతపడాలి. మూతపడాలి అంటే ఆ ఊళ్ళో అమ్ముడుపోయే 2 మనుషులు కావాలి. వాళ్లతో కలిసి గుడి మూసే ప్రయత్నంగా
ముందు ఆ ఆలయ కోశాధికారికి పాయిజన్ షాట్ ఇచ్చాడు తాయెత్తు. అంత జరిగినా జనం ఇంకా గుడికెళ్తారని తెలుసు. జనంలో భయం పెంచాలి. ఆ భయం దేవుడు అవ్వాలి. ధైర్యం చేసి గుడికెళ్లే ప్రతి మనిషిని పాము కాటేస్తే జనం భయం 100 రెట్లవుతుంది. కానీ తాయెత్తుగాడు ప్రతి మనిషికి పాయిజన్ షాట్ ఇవ్వలేడు కదా. ఎలా అని అడిగాను. It is possible, Mr. Prudvi, ఇజ్ ఇట్? హౌ? through snake hypnotism. అని కొత్త విషయాన్ని చెప్పాడు. విధ్వంసానికి సైన్స్ తోడవుతుందంటే ఏంటో అనుకున్నా. అప్పుడే నమ్మా. ప్లాన్ ప్రకారం 2 రోజుల తర్వాత ప్రేమచట్టం చంపాం. గుడి నుంచి వెంతరుపులు వస్తున్నట్టు సృష్టించాం. ప్రధాన పూజారిని చంపి గుడి మూయించేశాను. హైదరాబాద్ నుంచి నేను, ఊళ్ళో వాడు, గుడి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళ మీద రెక్కి ఉంచాం. ఆ ప్రాసెస్లోనే ఓ జర్నలిస్ట్, మా ఈడీ ఎంప్లాయీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చనిపోయారు. దేవుణ్ణి సైన్స్ని భలే లింక్ చేశారా. కాన్సెప్ట్ బాగానే ఉంది సార్. బాబాయ్ ఆన్ ద వే. అదే పోలీసులు. ఏంటి సార్, ఫైనల్గా కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీయా? అంతా ఈశ్వరేచ్ఛ. హా? మొత్తం క్రెడిట్ అంతా దేవుడికి ఇచ్చారండి. తప్పు కదా సార్? తప్ప మరి కాకపోతే గుడి మూతపడ్డానికి కారణం ఒక మనిషి, వాడి స్వార్థం వల్ల. గుడి తెరుచుకోవడానికి కారణం ఒక మనిషే, నా క్యూరియాసిటీ వల్ల. మధ్యలో దేవుడు ఎక్కడ ఉన్నాడు సార్? నీ దృష్టిలో సృష్టిలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టేగా. సరే, నేను అడిగే 3 ప్రశ్నలకి సమాధానం చెప్పు. అడగండి. నువ్వు మొట్టమొదటిసారి ఈ ఊరొచ్చినప్పుడు ఊరి పొలిమేరలో ఉన్న పిచ్చి సాధువు నిన్ను మాత్రమే ఊళ్ళోకి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఉసిగొలిపిన పాము అందరి ప్రాణాలు తీయగలిగింది, కానీ నిన్ను మాత్రం ఏమీ చేయలేకపోయింది. మీ అమ్మ నీ చేతికి కట్టిన కడియం వల్ల? తంజావూరు పీఠాధిపతి అంతమందిలోనూ నిన్ను మాత్రమే ఎందుకు లోపలికి పిలిచాడు? ఏడాది పాటు దీపారాధన లేని ఈ దేవాలయంలో మళ్ళీ మేషరాశి వాడి చేతే దీపారాధన జరుగుతుందని ఆయన చెప్పాడు. నీదే రాశో నీకు తెలుసు కదా. వీటన్నిటికీ సమాధానం చెప్తే దేవుడు కాదు, అంతా మనిషి అని ఒప్పుకుంటాను. అంతవరకు ఈశ్వరేచ్ఛ. Next, Mr. Karthik, come on to the dais. కార్తీక్, దేవుడు ఉన్నాడు లేడని చెప్పడానికి నా వయసు సరిపోదు. కానీ నాకున్న అనుభవంతో చెప్పాలంటే ప్రతి పూజకు ఫలితం ఉంటుంది, ప్రతి ప్రేయర్కి ఒక పవర్ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కార్తికేయ కుమారస్వామి. కార్తికేయ కుమారస్వామి నా పూర్తి పేరు. కుమారస్వామికి ఇంకో పేరే సుబ్రహ్మణ్య స్వామి. అంటే దేవుడు